నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజ్జా, ఎండీ ఫిజిషియన్ రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నా అండి. ప్రెజెంట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే పచ్చకామర్ల గురించి డిస్కస్ చేద్దాం. పచ్చకామర్లు అసలు ఇవి ఎందుకొస్తాయి? దీన్నే మనం జాండీస్ అని కూడా అంటాం. లేదా లివర్ వ్యాధి, లివర్ ఫెయిల్యూర్ అని కూడా అనొచ్చు. లివర్ ఫెయిల్ అయినప్పుడే మనకి ఎప్పుడైనా పచ్చకామర్లు వస్తది. సో, మనం 3 కంబైన్డ్‌గా డిస్కస్ చేద్దాం. అసలు లివర్ చేసే పనేంటి? అసలు పచ్చకామర్లు ఎందువల్ల వస్తది? అసలు ఈ ప పచ్చగా ఉండే పదార్థం ఏంటి అన్నది మనం మెయిన్‌గా ఫస్ట్ తెలుసుకోవాలి. పచ్చకామర్లు వచ్చాయి అని మనం ఎలా తెలుసుకుంటామా అంటే, ఎపీరియన్స్ అంటే మన దగ్గరకొచ్చినప్పుడు కంటి పైన చూసి మనకు తెలిసిపోతుందనమాట. అంటే ఆ మనిషి స్కిన్ యెల్లోగా అవ్వడం గానీ, యూరిన్ యెల్లో కలర్ రావడం గానీ, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ చెప్తాడు. చూసిన వెంటనే మనకి తెలిసిపోతుంది. తర్వాత మనం ఎల్ఎఫ్‌టి లివర్ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తాం. దానిలో బిలిరుబిన్ అని ఉంటుంది. బిలిరుబిన్ అనేది బాగా పెరిగిపోతుందనమాట. అంటే ఉండాల్సిన వాల్యూస్ కంటే ఎక్కువుంటాయి. దాన్ని బట్టి మనం పచ్చకామర్లు వచ్చిందని మనం 100% నిర్ధారిస్తాం. కానీ అది ఎందువల్ల వచ్చింది? అసలు ఏంటి? దీనికి గల కారణాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్లీ బిలిరుబిన్ అనేది ఏంటంటే, మన రక్తం ఏదైతే ఉంటుందో, రక్తం హీమోగ్లోబిన్ అంటే మన బ్లడ్ 120 డేస్ బతుకుతుందనమాట. ఈ బ్లడ్ సెల్స్ అనేవి 120 రోజులు బతుకుతాయి. ఈ 120 రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఆ బ్లడ్ అనేది చచ్చిపోతుంది. ఆటోమేటిక్‌గా ఎవరికన్నా కూడా ఈ బ్లడ్ అనేది చచ్చిపోతుందనమాట. ఆ చచ్చిపోయిన బ్లడ్డే 2 విధాలుగా హీమ్ అండ్ గ్లోబిన్ అని చెప్పి 2 పదార్థాలుగా ఆ వేస్ట్ ఏదైతే ఉందో, ఆ వేస్ట్‌నే బిలిరుబిన్ అంటాం. ఈ బిలిరుబిన్ అనేది ఈ వ్యర్థ పదార్థం ఏదైతే ఉందో, అది మన లివర్ ద్వారా, గాల్ బ్లాడర్ ద్వారా, పాన్‌క్రియాస్ ద్వారా మనకేమవుతుంది, ప్రేగుల ద్వా ప్రేగుల్లోకి వెళ్ళి లేదా యూరిన్ నుంచి ఆ వేస్ట్ అనేది యూరిన్ ద్వారా గానీ, లేదా లెట్రిన్ మలం ద్వారా గానీ పోతుంది. అందుకే మన లెట్రిన్ చూసుకుంటే యెల్లో కలర్‌గా ఉంటుంది. ఎందుకంటే ఆ వేస్ట్ అంతా పోయేది లెట్రిన్ ద్వారా ఎక్కువ శాతం పోతుంది. యూరిన్ ద్వారా కూడా కొంత శాతం పోతుందనమాట. సో, ఈ నేను ఇప్పుడు చెప్పిన సైకిల్‌లో ఎక్కడన్నా ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్‌లో ప్రాబ్లమ్ అవ్వచ్చు, లివర్‌లో ప్రాబ్లమ్ అవ్వచ్చు, పాన్‌క్రియాస్‌లో ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఈ ఎక్కడైనా కూడా ప్రాబ్లమ్ అయినప్పుడు ఆ వ్యర్థ పదార్థం అనేది మన బాడీలో ఉండి మన బాడీలో ప్రతి అవయవం ఎఫెక్ట్ అయ్యి మనకి జాండీస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటుందన్నమాట. ఇప్పుడు మెయిన్‌గా మనకి లివర్ చేసే పనేంటి? లివర్ మెయిన్‌గా పనిచేసేది ఏంటంటే, మన బాడీలో ఉండే వ్యర్థ పదార్థాన్ని ఫిల్టర్ చేయడం ఒకటి. ఇంకోటి రక్తంని శుద్ధి చేయడం. కొలెస్ట్రాల్ మన బాడీలో ఉన్న హార్ట్ కొలెస్ట్రాల్ గానీ, కొలెస్ట్రాల్ తగ్గియడం. ఇంకోటి విటమిన్స్ నిల్వ ఉంచడం. అంటే మనకు బాడీలో ఉన్న విటమిన్స్ అన్నీ లివర్‌లో స్టోర్ అవుతాయన్నమాట. ఈ ఈ పనులన్నీ మన లివర్ చేసే పనులన్నమాట. సో, ఇప్పుడు ఈ లివర్ ఎఫెక్ట్ అవ్వడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. దానివల్ల మనకి జాండీస్ వస్తుంది. ఈ లివర్ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం మోస్ట్ కామన్ అయితే ఇప్పుడు మన ఇండియాలో పర్మనెంట్‌గా అయ్యే డ్యామేజ్ అయితే ఆల్కహాల్. బాగా మందు తీసుకోవడం వల్ల కూడా మనకి అది ఫిల్టర్ చేసేది లివర్ కాబట్టి దాని కెపాసిటీ అయిపోయి లివర్ కాస్త ఫ్యాటీ లివర్‌గా మారి, ఫ్యాటీ లివర్ తర్వాత ఫైబ్రోస్ అంటే లివర్ గట్టిపడి, ఫైబ్రోస్ తర్వాత ఏమంటారు సిర్రోసిస్ అంటే లివర్ మీద పొక్కుల్లా వచ్చి లివర్ పనిచేయడం అనేది ఆగిపోతుంది. ఇది ఒక కారణం. దీన్నే ఆల్కహాల్ హెపటైటిస్ అంటాం. అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ వాపు వచ్చి జాండీస్ రావడం ఒకటి. ఇంకొకటి కొన్ని టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అని చెప్పి 5 రకాల హెపటైటిస్‌లు ఉంటాయి. ఇవి వాటర్ ద్వారా గానీ, ఫీకల్ ఓరల్ రూట్ అంటే ఈ డ్రైనేజ్ వాటర్స్‌లో మిక్స్ అయ్యి రావడం గానీ, లేదా కొన్ని హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇవన్నీ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్‌గా ఇలా కూడా వచ్చే అవకాశాలుంటాయి. దీనివల్ల కూడా లివర్ వాపొచ్చే అవకాశాలుంటాయి. కానీ ఈ హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ ఇవన్నిటికి కూడా ట్రీట్మెంట్ ఉంది. యాంటీవైరల్ ట్రీట్మెంట్ గానీ, లేదా ఇవన్నీ టెంపరరీ. కొంతవరకు మనం కరెక్ట్‌గా ట్రీట్మెంట్ వ్యాక్సిన్స్, టాబ్లెట్స్ ఇవన్నీ తీసుకొని ఇవన్నిటి నుంచి డేంజర్ లేకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ వైరల్ హెపటైటిస్ ఏదైతే ఉందో దాన్ని మనం డేంజర్ అవ్వకుండా కరెక్ట్ టైంకి డాక్టర్ దగ్గరికి వెళ్తే అవన్నీ కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఇవే కాకుండా కొన్ని కొన్ని సార్లు కోలిలిథియాసిస్ అంటాం. అంటే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ వచ్చి మన లివర్ నుంచి వెళ్ళే బిలిరుబిన్ అబ్స్ట్రక్ట్ అవ్వడం వల్ల కొన్నిసార్లు జాండీస్ వస్తుంది. ఇంకొన్నిసార్లు వేరే కారణాలు కూడా ఉంటాయి. లైక్ గిల్బర్ట్ సిండ్రోమ్ అంటాం. గిల్బర్ట్ సిండ్రోమ్ అంటే ఇది కామన్‌గా
వీళ్ళకి ఎప్పుడు కూడా జాండీస్ లెవెల్స్ ఒక ఒక మోతాదు 1.8 నుంచి 2 వరకు, నార్మల్ 1 అనుకోండి, 2 వరకు వీళ్ళకి ఉంటుంది. గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది మనం దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఫిజియలాజికల్. ఆ జాండీస్ అనేది వాళ్ళకి ఎప్పుడు 2 వరకు ఉంటుంది. అది పెరగదు, అట్లని తగ్గదు. కాకపోతే వీళ్ళు కొంచెం ఆల్కహాల్ తీసుకోవడం ఇవన్నీ తగ్గించాలి. వాటర్ బాగా తీసుకోవాలి. లైక్ కొబ్బరి నీళ్ళు, పెరుగు ఇలాంటివి బాగా తీసుకోవడం మంచిది ఈ గిల్బర్ట్ సిండ్రోమ్‌లో. ఇవి ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. దీంతో పాటు కొన్ని కొన్ని సార్లు మలేరియాలో కూడా మనకి రెడ్ బ్లడ్ సెల్స్ చచ్చిపోయి హీమోలైటిక్ ఎనీమియా అంటాం. జాండీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ జాండీస్ వచ్చినప్పుడు ఏ ఏ లక్షణాలు ఉంటాయి అన్నది మనం తెలుసుకోవాలి ఇప్పుడు. మెయిన్‌గా మనకు ఉండే లక్షణాలు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. స్కిన్ యెల్లో కలర్‌గా మారడం గానీ, లేదా కళ్ళు ఉంటాయి కదా! ఇలా ఇలా ఎత్తి చూసేటప్పుడు ఆ పైన యెల్లో కలర్ కనబడుతుందనమాట. కళ్ళు యెల్లో కలర్, లేదా యూరిన్ యెల్లో కలర్ రావడం, లేదా లెట్రిన్ బ్లాక్ కలర్‌లో, అంటే లెట్రిన్ కొంచెం బ్లాక్ కలర్‌లో కనబడడం గానీ, లేదా ఆకలి తగ్గడం, ఆకలి తగ్గడం, లేదా పొట్ట ఉబ్బినట్టు అనిపియడం, జ్వరం రావడం, లేదా బాడీ అంతా ర్యాషెస్, ఇచ్చింగ్, దురదలు రావడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయన్నమాట. మనం జాండీస్ వచ్చినప్పుడు మనం మెయిన్‌గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మినిమమ్ 4-5 లీటర్ల వాటర్ తీసుకోవాలి ప్రతిరోజు కూడా. ఇంకొకటి రెస్ట్, అంటే మంచిగా నిద్రపోవాలి. ఇంకొకటి ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. అసలు మనం తీసుకోకూడదే ఆల్కహాల్. కంప్లీట్ ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే కొంచెం వాకింగ్, ఎక్సర్సైజ్ చేయడం, లేదా కొవ్వు పదార్థాలు తినొద్దు. మెయిన్‌గా రెడ్ మీట్ అంటే మాంసాహారాలు, లేదా ఆయిల్ ఫుడ్స్, లేదా పిండి పదార్థాలు, ఇలాంటివన్నీ తక్కువ తీసుకొని ఓన్లీ వెజిటబుల్స్ తీసుకోవాలి. అవి కూడా పోపు వేయకుండా వెజిటబుల్ కర్రీస్ ఇవన్నీ ఆయిల్ తక్కువ వేసుకొని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికి మనం ఎలా డయాగ్నోసిస్ చేస్తాం అంటే, ముందు మనం హిస్టరీ తీసుకోవాలి. అసలు రెగ్యులర్‌గా డ్రింకింగ్ అలవాటు ఉందా? లేదా ఈ మధ్య ట్రావెలింగ్ ఏదైనా బయట వాటర్ తినడం, లేదా వేరే ఊర్లు వెళ్ళి రావడం, నీళ్లు చేంజ్ అవ్వడం, లేదా సెక్షువల్‌గా వేరే వాళ్ళతో కలవడం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయనేది హిస్టరీ బట్టి మనకు తెలిసిపోతుంది. అది దేనివల్ల వచ్చిందని. దాన్ని బట్టి మనం టెస్టులు చేపిస్తాం. లైక్ సీబీపీ, బ్లడ్ టెస్ట్ గానీ, యూరిన్ టెస్ట్ గానీ, లివర్ టెస్ట్ గానీ, లేదా అల్ట్రాసౌండ్ స్కాన్, లివర్ ఏమైనా ఉబ్బిందని అల్ట్రాసౌండ్ స్కాన్ గానీ, సీటీ స్కాన్, సీటీ స్కాన్స్, లైక్ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల అబ్స్ట్రక్షన్ అయ్యి ఏమైనా జాండీస్ వచ్చిందా అది సీటీ స్కాన్స్ గానీ, ఎండోస్కోపీస్, ఇవన్నీ కూడా మనం చేయించుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి మనం జాండీస్‌కి ట్రీట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. దానికి మనం టైంకి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఎక్యూట్ లివర్ డిసీజ్, అంటే ఎక్యూట్ ఫేజ్‌లో ఉన్నది క్రోనిక్ లివర్ డిసీజ్ అవుతుంది. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! లివర్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో ట్రీట్మెంట్ ఇస్తే అసలు ప్రాబ్లమ్ ఉండదు. అంటే ఫస్ట్ స్టేజ్‌లో. దాన్ని వదిలేసామనుకోండి, అదే ఏమవుతుంది, ఫ్యాటీ లివర్‌గా మారుతుంది. ఫ్యాటీ లివర్ కాస్త లివర్ ఫైబ్రోసిస్ అవుతుంది. లివర్ ఫైబ్రోసిస్ అంటే లివర్ అనేది గట్టి పడిపోతుంది. అంటే ఎలాస్టిసిటీ, మనం ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ సాగదీస్తే ఎట్లా సాగుతుందో అట్లా ఆ ఎలాస్టిసిటీ కోల్పోతుందనమాట. అప్పుడు కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వలేదు అంటే లివర్ సిర్రోసిస్ అవుతుంది. లివర్ సిర్రోసిస్ అంటే ఇట్స్ ఎ లాస్ట్ స్టేజ్ అనమాట. లివర్ సిర్రోసిస్ అంటే లివర్ పుచ్చిపోయిందని అర్థం. దాన్ని ఏం చేస్తాం, దాన్ని ఏం చేయలేం మళ్ళీ. అప్పుడు ఏం చేయాలి, మనం లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలి. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఈస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ విచ్ ఈస్ వెరీ ఎక్స్‌పెన్సివ్. అంటే మినిమమ్ 30-40 లక్షలైనా మనం లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలంటే అవసరం పడుతుంది. ఇదే బేసిక్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్‌లో వచ్చారనుకోండి, సింపుల్‌గా మనకి యుడిలివ్ టాబ్లెట్స్ అని ఉంటాయి. హెపామెర్జ్ అని చెప్పి కొన్ని టాబ్లెట్స్, లేదా సిర్రోసమ్ 400, ఇలా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. ఈ టాబ్లెట్స్ అన్నీ పెట్టుకొని కంప్లీట్‌గా మనం 6 మంత్స్‌లో లివర్ ముందు ఎలా ఉందో అలా నార్మల్ చేయొచ్చు. కానీ లివర్ పాడవడానికి అంటే నేను చూసే మ్యాక్సిమం సినారియోస్ ఏంటంటే ఆల్కహాల్. అంటే 90 మంది ఆల్కహాల్‌తోనే లివర్ చెడిపోయే అవకాశాలుంటాయి. ఇంకొక 10% ఈ వైరల్ హెపటైటిస్ వల్ల, అది కూడా ఎప్పుడు టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఆ 10% డ్యామేజ్ అవుతుంది. కానీ టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ 10% కూడా 100% సేవ్ చేయొచ్చు మనం. థ్యాంక్ యూ అండి.